కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరి వర్గం వాళ్ళదే ఉంటదన్న సంగతి అందరికీ ఎరుకున్నదే నాయే. ముఖ్యంగా ఎంపీ సీట్లలో ఎవరికి కావాల్సిన వాళ్ళకు వాళ్ళు సీట్లు ఇప్పించుకునేందుకు బాగానే తనలాడిర్రు. బట్టిసార్ అలా ఇంటి ఆమెకు సీట్ ఇప్పించుకునేందుకు షాన్నే తనలాడిండు. కానీ అధిష్టానం మొండి చేయి చూపెట్టింది. తోటి జిల్లా మంత్రి పొంగులేటి సార్ పంతమే నెగ్గింది. ఎప్పుడు వచ్చినవన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఓట్లకు ముందు పార్టీలకు వచ్చి ఈఎంపునికి టికెట్ ఇప్పించుకున్నాడు పొంగులేటి సారు. కానీ ఏండ్ల సంధి పార్టీలనే ఉండి భార్యకు సీట్ ఇప్పించుకోలేకపోయిండు బట్టి సారు అని సొంత పార్టీలే గుసగుసలు పెట్టుకుంటారట. అటు పొన్నం సార్కు కూడా జలక తలిగినట్టు అయింది. కాంగ్రెస్ నిన్న ఫైనల్ లిస్టు ప్రకటించింది కదా, ఇక అందులో కరీంనగర్కి వెళ్లి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి మొండి చేయి చూపించినట్టు అయింది. వెలిచాల రాజేంద్ర రావుకే టికెట్ దక్కింది. దీంతో టికెట్ దక్కన వాళ్ళంతా కుతక్కు తుడుకుతున్నారట. ఇక మీదికి చూడ మాత్రము అధిష్టానం నిర్ణయం శిరసావహిస్తామని చెప్తున్నారు గానీ కడుపులకెళ్ళి పొగలు కక్కుతున్నారట పాపం. ఇక బట్టిసార్ది ఏం నడుస్తలేదా అని సొంత పార్టీలనే గుసగుసలు వినబడుతున్నాయట. వివేక్ సారాలు ఇంట్లో 3 సీట్లు ఇస్తారు, ఉత్తమ్ రెడ్డికి 2 సీట్లు ఇస్తారు, బట్టికి మాత్రం అన్యాయం చేస్తారని పార్టీల ఎస్సీ బీసీ లీడర్లు కూడా జర నారాజే ఉన్నారట. మరి పంచాయతీలు ఎట్లా తెంపుతారో ఇక రేపు చూడాలి.